ఒక పెద్ద గ్లాస్ నిండా బియ్యం, దాంట్లో సగం కంటే తక్కువ, పావు వంతు కంటే ఎక్కువ పెసరపప్పు. ఇవి ఒకసారి బాగా కడిగి 3 గ్లాసులు వెల్తిగా నీళ్లు పోసాను. ఒక అరగంట సేపు నానిన తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టాను. కొంచెం పసుపు, ఇంగువ, ఉప్పు వేశాను. మిరియాలు ఎక్కువ లేవు. నిజంగా అయితే మామూలుగా పొంగల్కి మేము ఉత్తినే మిరియాలు అలా వేస్తాం, పొడి చేయం. కానీ ఈరోజు ఫ్లేవర్ పట్టాలని చెప్పి కొంచెం మిరియాలు దంచే వేశాను. జీలకర్ర, అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకొని, అంటే ఉప్పు కరిగే వరకు కలుపుకొని కుక్కర్ మూత పెట్టి హైలో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఇదంతా మీకు ఎందుకో అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు ఏకాదశి కదా, అయితే నృహర్ రోజు తిండు కదా, ఈరోజు తింటానన్నాడు. అందుకని ఇద్దరికి ఇలా చేశానమాట. అయితే దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు. ఈ చిన్న గరిటతో 2 గరిటెలు బియ్యం కొంచెం నీళ్లు పోసి నానబెట్టాను. అయితే గరిటతో కూడా మెదిపాను, కానీ చేత్తో బాగా మెదుపుకున్నాను బెల్లం కరిగే వరకు. ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసు తీసి ఇందులో వేశానమాట. అంటే బాగా ఈ బెల్లంలో కొంచెం నీళ్లు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని పులుసు తీసుకోవాలి, మరీ పలచగా తీసుకోకూడదు. ఇందులో ఉప్పు, పసుపు, ఇంగువ వేసుకోవాలి. నృహర్ని నేనేమడిగానంటే, నృహరి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేయనా, ఎక్కడో చూశాను ఫేస్బుక్లో అన్నాను. అంటే ఏమిటది అన్నాడు. అంటే పోపు వేయరు, ఉప్పు కారం మాత్రమే వేసి చేస్తారట అన్నాను. అదొక రకమని. అయితే అలా వద్దు, నువ్వు ఎప్పుడు ఎలా చేస్తావో అలాగే చెయ్యన్నాడు. అయితే మంచి కొత్తిమీర వచ్చిందండి ఈరోజు వీధిలోకి, అది తీసుకున్నాను, అది వేశాను. ఈరోజు లంచ్ అయితే ఇది. లంచ్ లేట్ అయింది కాబట్టి డిన్నర్ ఇంకేం చేయలేదు. నిన్న చేసిన జంతికలు ఈరోజు కొన్న పనస్థానంలో ఉన్నాయి, అవే మా డిన్నర్ ఈరోజు. రకరకాల జంతికల గురించి ఒక వీడియో చేశాను. ఛానల్ పేరు కింద ప్లే సింబల్ క్లిక్ చేసి చూడండి. అందరికీ శుభరాత్రి.